నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పీపుల్స్ వార్, జనశక్తి సంస్థలకి ప్రభుత్వానికి మధ్య నేరుగా చర్చలకి ముహూర్తం ఆసన్నం అవుతోంది. 15వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ చర్చలు సాగుతాయి అనేటటువంటి మాట మనందరికీ తెలుసు. 2 దశాబ్దాలకు పైగా అరణ్యవాసం చేసినటువంటి జనశక్తి పీపుల్స్ వార్ సంస్థ నాయకులు ఇవాళ నగరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్చలు ఏ రకంగా సాగాలి, ఈ విధి విధానాలు ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద, ఈ చర్చల నుంచి ఏం ఆశించవచ్చు అనేటటువంటి దాని మీద మనం చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి 3 ప్రముఖులు మనతో ఉన్నారు. శ్రీ ఎస్ జీవన్ కుమార్, వృత్తిరీత్యా అధ్యాపకులైనటువంటి వీరు మానవ హక్కుల వేదిక కార్యకర్త, అలాగే పౌరస్పందన వేదికలో కూడా చురుకైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నటువంటి వారు. శ్రీ జి కళ్యాణరావు, విరసం అధ్యక్షులు, పీపుల్స్ వార్ పార్టీ ప్రతినిధి. శ్రీ పాలడుగు వెంకట్రావు, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం తరపున పీపుల్స్ వార్తో చర్చలు జరిపే దాంట్లో ప్రభుత్వం తరపున ప్రతినిధిగా వ్యవహరిస్తారు. పాలడుగు వెంకట్రావు గారు, మీతో ప్రారంభిద్దాం. ఈ చర్చలు ఏ రకంగా వెడతాయి అనేటటువంటిది, ఏ రకంగా వెళ్ళాలి అని ప్రభుత్వం, మీరందరూ కూడా ఆశిస్తున్నారు? ప్రభుత్వానికి ఈ చర్చలు కొనసాగాలి. ఒక లక్ష్యం వైపు మనం ఖచ్చితంగా ప్రయాణం చేయాలి. అందులో ఏ రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. ఆ లక్ష్యం ఏమిటి, ఎట్లా ప్రయాణం చేయాలి అనే దాని మీద రేపు జరిగే చర్చల్లో కానీ మనం ఖచ్చితంగా ఒక రూపానికి రావడానికి కుదరదు. ప్రభుత్వం తరఫున మేము ఉన్నాం, కానీ రేపు పొద్దున వారు ప్రతినిధులతో, జనశక్తి ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వచ్చేటటువంటి అవుట్కమ్ ఎట్లా ఉంటుంది, ఏ రకమైనటువంటి సంభాషణలో వారు భావాలతో వస్తారు, మేము ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతాము అనే దాని మీద అల్టిమేట్గా ఉండేటటువంటి విషయాలు ఉంటాయి. మీటింగ్స్ ఆర్ డిఫరెంట్. మీటింగ్స్లో కళ్యాణరావు గారు మాట్లాడారు, వరవరావు గారు మాట్లాడారు, రామకృష్ణ గారు మాట్లాడారు, ఇవన్నీ చెప్పారు. ఎన్ని చెప్పినా స్థూలంగా వారు మాట్లాడిన దాంట్లో తుపాకీ అనేది మాత్రం ఉంటుంది అనేది క్లారిటీ. మాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే తుపాకీని మాత్రం మేము ఏ పరిస్థితుల్లో కూడా మేము వదిలిపెట్టాం. కాకపోతే ప్రజల అవసరం కోసం, శాంతి కోసం మీతో సంభాషణలు చేసి కొంత ప్రజలకు మేలు జరగాలి అనే మాటల్లో వస్తున్నాం అనేది ఈ రెండే విషయాలు మెయిన్గా. దీనికి ఇన్బెట్టివ్ చాలా ఉండొచ్చు మళ్ళీ వేరే. కళ్యాణరావు గారు, ఇంతవరకు వచ్చింది, ముహూర్తం ఆసన్నమైంది. ఇప్పుడు ఏ ధోరణిలో, ఏ ఒరవడిలో వెళ్ళేటటువంటి అవకాశం ఉంది? నేను మొట్టమొదట మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పీపుల్స్ వార్ పార్టీకి ప్రజల సమస్యలని పరిష్కరించడం కోసం చాలా స్పష్టమైన అవగాహనే ఉంది. మేము 3 ప్రధానమైనటువంటి అంశాలను బేసికల్గా పైన తీసుకొస్తాం. ఈ మళ్ళీ 3 ప్రధానమైన అంశాల్లో అనేకమైనటువంటి ఇవి వస్తూ ఉన్నాయి. మొత్తం శాంతి, స్వావలంబన, దున్నేవారికి భూమి, అలాగే మరలా వాటిలో ప్రత్యేకంగా సమూహాలకి, జాతులకి, వర్గాలకి, కులాలకి దాదాపు మేము స్పష్టంగానే మా ఎజెండాని ప్రభుత్వం ముందు మేజర్ అనుకునే పెట్టాం. ప్రజల ముందు చాలా విశాలంగా ఎజెండాని ఉంచేసాం. దాదాపు మొగిలిచెర్ల నుంచి గుత్తికొండ దాకా మేము ఉపన్యాసాల్లో ఇచ్చాం. నిన్న పీపుల్స్ వార్ పార్టీ కార్యదర్శి రామకృష్ణ అయితే ఇంటర్వ్యూలో తను స్పష్టంగానే ఏమిటి అనేది చాలా స్పష్టంగానే చెప్పాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా, ఆ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా తమ డిమాండ్స్ని ఒకటే చెప్పారు. వాళ్ళు నిజంగా నాకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకనంటే ఒక పీపుల్స్ వార్ ప్రతినిధిగా ఎంతో నమ్మకం మీ మీద ఉంది, మా డిమాండ్స్ని మీకు చెప్తున్నామని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల తరఫున కానీ ప్రజల తరఫున మొత్తం మీద, పేదలు మొత్తం కూడా వాళ్ళు చెప్తా ఉంటే ఎంత విశ్వాసం ఈ ప్రజలకి విప్లవం మీద, విప్లవ పార్టీల మీద అనేది రియల్లీ యాజ్ ఎ పోయిట్, యాజ్ ఎ రైటర్ అండ్ యాజ్ ఎ రెవల్యూషనరీ ఇట్ ఈస్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతమైన అనుభవం అది. ఈ అనుభవంలో రేపు కొన్ని డిమాండ్స్ అయినా సక్సెస్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. జీవన్ కుమార్ గారు, అటు ప్రభుత్వం, ఇటు పీపుల్స్ వార్ జనశక్తి సంస్థ ఏ అంశాల మీద దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది? నేను ఒకటంటే ఈ
డెమోక్రాటిక్ అట్మాస్ఫియర్ అయితే ఎస్టాబ్లిష్ కావాలి ఒకటి. రెండోది వాళ్ళు భూమి అంటున్నారు. 30 ఏళ్ళుగా భూమి మీదే విప్లవ పార్టీలను చాలా ట్రస్ట్ పెట్టింది. అసలు ఆ భూమి అంశం ఏంటో తెలుసుకోవాలి. ఎంత భూమి ఉంది ప్రభుత్వం దగ్గర, ఎంత పంచగలుగుతారు, ఎంతమందికి లాభం జరుగుతుంది. దాని తర్వాత కళ్యాణరావు గారు అన్నట్టుగా కొంత ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కూడా ఉంది. ఇప్పటికీ గ్రామాలలో భూస్వామ్య వ్యవస్థ ఉందని నేను అనడం లేదు, కానీ ఇంకా మైండ్ సెట్ పూర్తిగా మారలేదు. భూమి, ప్రజాస్వామ్య వాతావరణం, ఈ రెండే ప్రధానంగా మేము అనుకుంటున్నాం మానవకుల కార్యక్రమం. పాలెడు వెంకట్రావు గారు, ఇప్పుడు వారు ముందుకు తేవాలి అనుకున్నటువంటి అంశాలు చాలా నిర్దిష్టంగా స్పష్టంగా వస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రభుత్వానికి ఏవేవి ఆచరణ సాధ్యం? మనం లిమిటెడ్ ఆబ్జెక్టివా, మన దగ్గర కళ్ళ ముందుంది, వీలైనంత వరకు సరిచూసుకుని ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ప్రజలకి దగ్గరగా వెళ్ళి ప్రజలు పనిచేయటం. అది రామకృష్ణ గారి మాటల్లో, లేకపోతే వరరావు గారి మాటల్లో, కళ్యాణరావు గారి మాటల్లో అవి పర్వాలేదు. అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే, గవర్నమెంట్ చేయాల్సినటువంటి పనుల్లో పెద్ద ఇబ్బంది ఉండదు. భూముల విషయం చెప్పారు, భూమి ఖచ్చితంగా పంచి తీరుతాం, దాంట్లో రెండు అనుమానం లేదు. కాకపోతే ఈ లాస్ట్ 10 years 20 yearsలో టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ల్యాండ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అది మిగిలిపోయిన భూమి మీద ఉంది. మిగిలిన విషయాల్లో కూడా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. కానీ కొన్ని విషయాలు అవి సాల్వ్ అవుతాయా లేదా అనేది రామకృష్ణ గారి మాటల్లో నేను అడవుల్లో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు చూశాను, బహిరంగంగా మాట్లాడినప్పుడు చూశాను, కళ్యాణరావు గారు మాట్లాడినప్పుడు చూశాను. కొన్నిటికి మనం సమాధానం చెప్పలేము. అసలు నేను తుపాకీ నాది ఉంది, నాది లిమిటెడ్ ఆబ్జెక్టివ్ అనేది క్లియర్గా చెప్పారు రామకృష్ణ గారు. ఎంతవరకు మేలు జరగడానికి అవకాశం ఉందో ప్రజలకి అంత మట్టుకు చేయాలనే వచ్చాను అని చెప్పారు ఆయన. కానీ అల్టీరియర్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, తుపాకీ ద్వారా రాజ్యం రావాలనేది, అది నేను వదిలిపెట్టలేదు. ప్రాంతీయ వారీగా నేను ప్రభుత్వాన్ని ఆక్రమించుకుంటాను అనే మాట ఆయన చెప్పడం జరిగింది. దీనిలో ఇప్పుడు నేను కాంట్రవర్సీలోకి పోలేను. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ మనం ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది రామకృష్ణ గారు అనుకోవాలి, మనం ఎంతవరకు నడవచ్చు అనేది ప్రభుత్వం కూడా అనవచ్చు. లేక సోషల్ ప్రాబ్లమ్స్, ఒక గ్రామంలో, ఒక పల్లెటూరులో ఒక పేదవాడిని హింస చేస్తారు. అట్లాంటి చోట ఏ రకమైనటువంటి పోలీసు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మన వీరు చుండూరు విషయం చెప్పారు. అట్లాగే ఇంకేదో 2-3 గ్రామాల విషయం పూర్వం వచ్చిన విషయాలు కూడా మెన్షన్ చేశారు. అట్లాంటి రిపీట్ కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి మెకానిజం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లా ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా మేము బై మిస్టేక్ కానివ్వండి, లేకపోతే పొరపాటున చూడలేకపోతే కానివ్వండి, కొన్ని అన్యాయాలు జరిగి ఉండొచ్చు, వాటిని సరి చేసేయడానికి ఈ విషయాల వరకు ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. కళ్యాణరావు గారు, పాలెడు గారు కొన్ని విషయాలు చెప్పారు. 9.5 సంవత్సరం తెలుగుదేశంలో భూమి ఏమి జరగలేదని. అది 9.5 సంవత్సరం టైం. మళ్ళీ 7 ఉంది, తర్వాత 7 సంవత్సరాలు టైం. 9.5 7 వేసుకున్నా కానీ ఎన్ని సంవత్సరాలు? 16.5 సంవత్సరాలు. 16. మనకు స్వతంత్రం వచ్చే ఎన్ని సంవత్సరాలు అండి? అప్పటి నుంచి కాంగ్రెస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎంత ల్యాండ్ పేదలకు పంచారు. దున్నేవారికే భూమి అనేటువంటిది ఈ కొత్తగా వచ్చిన స్లోగన్ కాదు. తెలంగాణ స్ట్రగుల్ అప్పుడే ఉన్న స్లోగన్ ఇది. అక్కడి నుంచి ఈ రోజు దాకా మాకే రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పి కాంగ్రెస్ ఈరోజు అంటే ఒప్పుకోవడానికి సిద్ధం కల. ఆ బాధ్యత మీకుంది. ఎంత ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ అయింది? నిజానికి ఎంత ల్యాండ్ డిస్ట్రిబ్యూట్, ఇందిరాగాంధీ 20 సూత్రాల్లో ఆ సూత్రాల ప్రకారం అయినా కానీ ఎంత ల్యాండ్ పేదలకు ఇచ్చారు? అది మా లెక్కల్లో, గవర్నమెంట్ లెక్కల్లోనే ఆ 50 సంవత్సరాల్లో పంచినటువంటిది. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిలో కనీసం జగన్ గారికి తెలుసు, కనీసం 100 కనీసం. ఇప్పుడు సంసిద్ధత ఎప్పుడు వ్యక్తం చేస్తారండి? డెమోక్రసీలో ఇప్పుడు మీ కోరికలు మేము చేస్తాము, అది టిక్ అని చెప్పేసి అంటారు. దట్స్ నాట్ ది థింగ్ ఇక్కడ. రెండోది ప్రాంతాల వారి అని చెప్పాను.
ప్రాంతాల వారిని మేము ఉంటామనంటే, మేము చారుమజుందారు గుత్తికొండలో సమావేశం జరిపినప్పుడు అనేక శ్రీకాకుళాలు ఉద్భవించాలని చెప్పి అన్నాడు. శ్రీకాకుళం ఒక యానం అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ప్రాంతాల వారి అని అంటే ప్రెస్ మిస్గైడ్ అయింది. పాలరెడ్డి గారి మాటల్లో కూడా నాకు అర్థమవుతుంది. నేను మిస్గైడ్ కాలేదు, జస్ట్ ఐఎమ్ అబ్జర్వింగ్. ఇక్కడ ప్రాంతాల వారీగా అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం ఒక స్పాట్, ఒక చోట స్టార్ట్ అవుతుంది మొత్తం. అది విముక్తి అనేది ఒక అర్ధరాత్రి ఏర్పడేటువంటిది కాదు. మావో చెప్పాడట, అదేమి టెన్నిస్ ఆట కాదు, విందు భోజనం కాదు అది. కళ్యాణరావు గారు, తర్వాత రెండో విషయం సోషల్ ఫ్యాక్టర్స్ అన్నారు. ఏదో కొన్ని మేము చూసి చూడనట్టు పోయాము అని చెప్పేసి నేను ఇంతవరకు కారం చెడుకు సంబంధించినటువంటి జస్టిఫికేషన్ ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. వేంపెంటకి సంబంధించి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. చుండూరుకి సంబంధించి ఇంతవరకు శిక్ష పడలేదు. అదే మేము మీటింగ్లో కూడా అని చెప్పన్నాం. ఎందుకంటే చుండూరు మీ దీంట్లోనే జరిగింది ఉన్నప్పుడు టైంలోనే. మీరు మొన్న హైదరాబాద్ మీటింగ్లో స్పష్టంగా చెప్పుకున్నాము. అది జరగలేదు. ఇవి ఏదో మీరు చూసి చూడనట్టు పోవటం అంటే ఎట్లాగండి? అది స్పష్టంగా అంత దుర్మార్గాలు అక్కడ జరిగినప్పుడు అవి చూసి చూడకుండా పోయేటువంటి అంశాలు అవుతాయి. అవి అంశాలు ఇప్పటికీ కావాలి. అది మరి అప్పుడు ఏంటంటే మేము చూసో చూడకుండాను అనేటువంటిది కాదు ఇక్కడ. తర్వాత రెండోది కూడా మేము అది పీపుల్స్ వార్ పార్టీ కానీ జనశక్తి పార్టీ కానీ చాలా నిర్దిష్టమైనటువంటి అంశాలే ఫేస్ చేసింది. అది ముందు పెట్టింది. అది వాళ్ళు మేము మిస్గైడ్ అవుతున్నాము లేకపోతే ప్రెస్ మిస్గైడ్ చేస్తుందో అనేటువంటి సమస్య లేదు ఇక్కడ. చాలా స్పష్టంగా ఇట్ ఈస్ అన్ ఓపెన్ పేజ్, తెరిచిన పుస్తకం. మనం అంటానే రాసుకునేటువంటి తెల్ల కాగితం ఇది. అంత స్పష్టంగా ఉన్నారు వాళ్ళు విషయాల పట్ల. మాకు ఇవి అని చెప్పేసి ప్రజలు కూడా అంత స్పష్టంగా. ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రితోటి 5 సంవత్సరాలు హింస లేకుండా ఒక వెసులుబాటు గురించి మాట్లాడతాము, వారిని ఒప్పిస్తాము అనేటువంటి మాట అన్నట్టుగా మనం పేపర్లో చూసాం. ఆ రకమైనటువంటి అయ్యేటటువంటి అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారో 5 సంవత్సరాల శాంతితో ఇవన్నీ వాళ్ళ పాలిటిక్స్ అవి. ఇక్కడ మేముకుండేది సంభవమేనా? వాళ్ళ ఇంట్రెస్ట్. ఆయుధాలు ఉపయోగించకుండా 5 సంవత్సరాలు శాంతిగా ఉండేటటువంటి వాతావరణాన్ని కల్పించడానికి అది 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 మీతో ముడిపడి ఉంటుంది. మీరు ఒప్పుకోవాలి దానికి. ఆ రకమైన అసలు సంభవమైన 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు కాదు, ఎందుకు ఇండివిజువల్ నేమ్ అవసరం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించినటువంటిది ఒక చిన్న అంశం అనుకుందాం మనం వరకు. పోలీసు వ్యవస్థ పరిపాలించినటువంటి రూల్ చేయనటువంటి అంటే అడ్మినిస్ట్రేషన్ని తర్వాత లెజిస్లేచర్ని అసలు ఇవన్నీ లేనటువంటిది ఒక చీఫ్ మినిస్టర్కో లేకపోతే ఒక హోమ్ మినిస్టర్కో లేకపోతే ఇంకా అన్ని ఏ మినిస్టర్కో వాళ్ళు పక్కన లేకపోతే ఏమీ లేనటువంటి పరిస్థితిని కనీసం ఇవ్వగలుగుతారా? మా ఫైట్ ఎప్పుడు కూడా ఇప్పుడు మాకు ఎనిమి పోలీస్ కాదు. అది మీరు స్పష్టంగా చెప్పారు. మేము ఫైట్ చేయటం పోలీస్తో కాదు. మేము ఫైట్ చేయటం ఎవరితో ఫైట్ చేస్తున్నాం? ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నాం, వ్యవస్థతో ఫైట్ చేస్తున్నాం. ఆ వ్యవస్థని నేను ఈరోజు రూల్ చేస్తున్న ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నాం. విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఆ ఫైట్లో పోలీసు యంత్రాంగం ప్రధానమైన పాత్రకు వస్తూ ఉంది. అలాంటి లేనటువంటి ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని మీరు ఇవ్వగలుగుతారా? 5 సంవత్సరాలు మేము చేసుకోవటం అని అంటే అది వేరే అంశం. 5 సంవత్సరాలే కాదు. మన చంద్రబాబు నాయుడు గారు 2020 ఆనాటికి ఒక విజన్ ఇచ్చేసి నేను అని చెప్పేసి అనుకున్నాడు. ఆయన 9.5 సంవత్సరానికే వెళ్ళిపోయినాడు. ఆయనకి ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి పరిపాలించేటువంటిది. మీరు 5 సంవత్సరాలకు క్వశ్చన్ కాదు. మీరు 5 సంవత్సరాలు ఉంటారో, సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, 10 సంవత్సరాలు ఉంటారు, 20 సంవత్సరాలు ఉంటారు. జీవన్ గారు ఎక్కడ వీళ్ళిద్దరికి కలిసి కూర్చుని మాట్లాడేటటువంటి ప్రాతిపదిక వారు చెప్పేదానికి వీరు చెప్పేదానికి మీకేమనిపిస్తుంది?
కళ్యాణ్ రావు ఒకటి గారు మీరు ఆశించినట్టుగా హక్కులు, ప్రజాస్వామ్య వాతావరణం, భూమి ఇవి సరే. ఆ తర్వాత ముందు ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా సమస్యను సమస్యగా చూసినప్పుడు ఏముండదండి. సమస్యను ఒక ప్రజలాంశంగా చూడకుండా ఆ సమస్యను పోలీసుకో ఇంకొకరికి అప్పచెప్పేసి ఇంతకాలం అదే జరిగింది. నక్సలైట్లు పెట్టే ప్రశ్నలు ఎప్పుడు ప్రభుత్వం ఆలోచించలేదు, తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించలేదు. పూర్తిగా పోలీసు ద్వారా మాత్రమే హ్యాండిల్ చేయాలని చూస్తుంది. దాంతో రక్తపాతం, 2 పక్షాల హింస. ఏ ప్రభుత్వం రేపు ఈ 5 మీరు అన్నట్టు 5 సంవత్సరాలు కూడా కాలం కూడా నిజంగా వీళ్ళు పెట్టిన అంశాలని ఇప్పుడు వాటిని పరిష్కరించే పయనంలో ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రజలకు నమ్మకం కలిగినప్పుడు, కొంత మనకు వాటి ఫలితాలు కనబడుతున్నప్పుడు తప్పకుండా బహుశా పీపుల్స్ పవర్ పార్టీని నిజమే ప్రభుత్వం పనిచేస్తున్నది, మా అవసరం అంతగా లేకపోవచ్చు అనుకోవచ్చు. వాళ్ళ దీర్ఘకాలికంగా వాళ్ళకు విప్లవం పట్ల ఉంటే అది ఉండొచ్చు. కానీ ప్రజలు కూడా పనిచేస్తున్న ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం పనిచేయండి అనే ఒక ఒత్తిడి కూడా ప్రభుత్వం పార్టీ మీద వస్తుంది. కాబట్టి ప్రభుత్వం పని చేయాలి. ఏం పని చేయాలో, వీళ్ళు పెట్టిన అంశాలు ఏంటి, ఆ అంశాలు ఏ మేరకు మనం తీర్చగలం, కనీసం అవైనా తీర్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు తప్పకుండా 5 సంవత్సరాల కాలం లీజ్ పీరియడ్గా వస్తుంది. కళ్యాణ్ రావు గారు, కొంతమంది ఈ చర్చల్ని, ప్రభుత్వానికి, పీపుల్స్ వార్, జనశక్తి పక్షాలకి మధ్య జరిగేటటువంటి చర్చల్ని పాము ముంగిస కూర్చొని మాట్లాడుకోవడము, ఎలక పిల్లి కూర్చొని మాట్లాడుకోవడము, కొంతమంది పిల్లి కూర్చొని మాట్లాడుకోవడం అనేటువంటి గుర్తు చేశారు. మీ దృష్టిలో ఎవరెవరు కూర్చొని మాట్లాడుకుంటారు? ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు సార్. ఈ పాము ముంగిస కాదు, పిల్లి ఎలక కాదు, ఇది కాదు. ఇది ప్రజా ఉద్యమం, అదే దాని డిమాండ్, దాని ఇదే ఈరోజు ఆ బలమే ఈరోజు చర్చలకు కారణమైంది. ఈ వాస్తవాన్ని గుర్తించాలి. దాన్ని రెండోది, ప్రజలందరికన్నా కూడా, ప్రభుత్వం కన్నా కూడా, విప్లవ పార్టీ కన్నా కూడా ప్రజలు చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళు. అసలు విప్లవ పార్టీలు నన్ను ఉంటుంది ప్రజల చరిత్ర నిర్మాతలు అని చెప్పేసి అంటున్నాం మేము. ఎందుకంటే సైన్యం, ప్రభుత్వానికి సైన్యం పోలీసులు, మా విప్లవ పార్టీలకు సైన్యం ప్రజలు. ఇంకెందుక కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేస్తుంది కదా, మీరు ఎందుకు ఎన్ని ఆయుధాలు పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది ప్రజలు అడిగారు అనుకో. ఆయనే ఉంటే ప్రజలు అడిగారు అనుకో. ప్రజలు అడిగినప్పుడు అవసరం లేదు. ప్రజలు నిజంగా ఆయుధాలు వద్దని ప్రజలు అంటే, బట్ ఈరోజు ప్రజలు, ఎందుకంటే ఆయుధం అనేది ఎత్తుకోవటమే, పాలాడు గారు ఆయుధం ఎత్తుకున్నారు దీన్ని. అసలు ఈరోజు మనకు అది చర్చ రాకుండా ఉండాల్సింది. ప్రజలు ఈరోజు చాలా స్పష్టంగా చెబుతున్నారు, మీరు ఆయుధాలు దించనే వద్దు. చాలా క్లియర్గా చెప్తున్నారు. అది వారికే తెలుసు. వాళ్ళు ఓపెన్గా కూడా జనం వచ్చినటువంటి సందర్భాలు, చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, ఆయుధాన్ని మనం పక్కన పెట్టుకున్నాం. మనం ఏది ఆ చర్చ వద్దు ఇప్పుడు మనకి. ఎలాగూ మనం రేపు 100 అందరూ కూర్చున్నప్పుడు పాలన 7వ క్లాస్ గురించి ఇప్పుడు వద్దు. అసలు 7వ క్లాస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడద్దు. అసలు మనం అనేది ఏంటంటే ఈ చర్చల్లో మనం అన్నారు పరిమితం. రాజశేఖర రెడ్డి గారికి 5 సంవత్సరాల శాంతి కోసం ఈ చర్చలోనని చెప్పేసి అనుకోవచ్చు, లేదు ఇంకో పద్ధతి అనుకోవచ్చు. కానీ మేము మాత్రం చాలా స్పష్టంగా అనుకుంటున్నాం, మా పోరాట మార్గం మాకుంది. సమస్యలకు సంబంధించి పోరాటంలో ఒక భాగంగా చర్చ, అది ఎందుకనంటే పోరాటంలో ఒక భాగం ఇది, ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటిది. ఈ చర్చల క్రమంలో కొన్ని మామూలు డిమాండ్స్ ఉన్నాయి, చాలా మామూలు డిమాండ్స్. ఇదిగున్నాయా, చుండూరులో ఇంతమందిని చంపేసేసి వాళ్ళని దీంట్లో చుట్టేసేసి, గోతాంలో చుట్టేసేసి కాలంలో తొక్కేశారు. వాళ్ళని ఏం చేస్తాం? ఇదిగో ఇంత ల్యాండ్ ఉంది, 1 కోటి ఎకరాలు ఉంది, నిర్దిష్టమైనటువంటిది 1 కోటి ఎకరాలు ఉంది, 50 ఏళ్ళ 1 కోటి ఎకరాలు ఉంది. మీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఈరోజు తీసుకొచ్చినా కానీ సరే, మామూలు మీ లెక్కల ప్రకారం 30 లక్షలు, 30 లక్షల ఎకరాల్లో పంచిన ఎకరాలు మీ లెక్కల ప్రకారం 6 లక్షలు 5 లక్షలు ఉంది. ఆ పంచిన ఎకరాల్లో కూడా ఆ గవర్నమెంట్ రికార్డుల్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో, నిజంగా దానికి భూమి ఎవడు సొత్తుందో
ఆ లెక్కలు కూడా తీయాలి మనం. ఇప్పుడు తీస్తే అసలు ఏమి ఉండదు. పైపెచ్చు రెండోది ఏంటి, గవర్నమెంట్ లెక్కల్లో ఉన్నటువంటి 5 ఎకరాలు 3 ఎకరాలు అసలు నిజంగా పట్టాదారుడు ఒక ఎస్సీ కావచ్చేమో కానీ దాన్ని అనుభవించేవాడు ఇంకొకడు అయి ఉంటాడు. అసలు మా జగిత్యాల పోరాటం దగ్గర నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రాంతంలో అప్పుడు పల్నాడు ఏరియాలో మేము ప్రజలు స్వాధీనం చేసుకునే లక్షల ఎకరాలు ఉన్నాయి. దానికి ఇవన్నీ కూడా. తర్వాత ఇంకొక మాట ఏంటంటే హరిజనుడు అనే పదం, ఆ పదం వద్దు వాడద్దండి. ఎస్సీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ కాస్ట్, తెలుగులో ఏమంటారు? షెడ్యూల్ కాస్ట్, దళిత్ అంటాం, లేదు మాల మాదిగా చదివి. హరిజనుడు అనే పదాన్ని అంబేద్కర్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. అంబేద్కర్ యాక్సెప్ట్ చేయలేదు. మేము కూడా హరిజనుడు అని చెప్పి మేము అనం. షెడ్యూల్ కాస్ట్. పాలరెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం ఈ పనులు చేయాలి అనేటటువంటి చాలా స్పష్టంగా వారు ముందు పెడుతున్నారు, ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ప్రభుత్వం కొన్ని విషయాలు వారి నుంచి తెలుసుకునేటటువంటి అవసరం కూడా ఉంది, అది మీరు కూడా ఒప్పుకుంటారు. కొన్ని ప్రభుత్వం దృష్టికి రానటువంటివి, ప్రభుత్వం చేయలేనటువంటివి, ప్రభుత్వం చేయడానికి కావాల్సినటువంటి ఒత్తిడి ప్రజల నుంచి లేనటువంటివి, మీరు చేయాలనుకున్నా కూడా దానికి కావాల్సినటువంటి భూ సంస్కరణ కానీ మరొకటి కానీ ఆ ఒత్తిడి కావాలి మీరు అనుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం వారి నుంచి కొన్ని సూచనలు తీసుకుని చేసేటటువంటిది మీ నుంచి ప్రజాస్వామిక పక్షాలుగా పార్టీల నుంచి జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి వారి నుంచి వారు చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి మీ దృష్టిలో? ఇప్పుడు ల్యాండ్స్కి సంబంధించినంత వరకు మాకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. ఏ ల్యాండ్స్ సర్ప్లస్ ల్యాండ్స్ లేకపోతే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి గట్టు పారంబక్స్ కానివ్వండి అనుకోండి సార్, ఎన్ని రకాల ల్యాండ్స్ ఉన్నాయి సార్? సర్ప్లస్ ల్యాండ్స్ కాకుండా గయాళి భూమి ఉంది, గట్టు పారంబక్ ఉంది, వాగు పారంబక్ ఉంది, చెరువు పారంబక్ ఉంది, ఇంకా ఎట్లాగా 4-5 వెరైటీస్ ఉన్నాయి. దేవాలయ భూములు ఉన్నాయి. దేవాలయ భూములు దీంట్లోకి రావు, అది వేరుగా అది కూడా దీంట్లోకి రావు. మామూలుగా గవర్నమెంట్ ఉన్నటువంటి మిగులు భూములు ఏదైతే అంటామో ఈ సర్ప్లస్ ల్యాండ్స్ కాకుండా ఉంటే ఈ 7-8 క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇది నైజాం దగ్గర నుంచి ఉన్న పేర్లు. ప్రజలు పోరాటం ద్వారా స్వాధీనం చేసుకున్న ల్యాండ్ని మీరు ఏ కేటగిరీలో పెట్టారు సార్? సార్ ప్రజలు ఆక్రమించిన మరి అలాగే ఎల్లుండి నుంచి మీరు మాట్లాడుకుంటారు అంటే చర్చలు ఎలా మాట్లాడుకుంటారు అంటే పాలరెడ్డి గారు, మీరు వారి నుంచి తీసుకునేటటువంటి సలహా, వారి నుంచి తీసుకునేటువంటి సూచన, వారి నుంచి ఒత్తిడి అనుకోండి ఏమనుకోండి కొన్ని మీరు చేయాల్సినటువంటివి, అట్లాగే మీ నుంచి ప్రజాస్వామ్య పక్షాలుగా వారు మీ నుంచి తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తి, సలహా, సూచన ఏమిటి? మేము యాజ్ ఎ గవర్నమెంట్ వీఆర్ ప్రిపేర్డ్ టు హ్యావ్ with open mind to take their ideas. ఇందులో రహస్యాలు లేకపోతే ఏ రకమైనటువంటి పాలసీ లేదు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచి కూడా కొంత బెనిఫిట్ తీసుకోవాలి. ఆ బెనిఫిట్ ఏమిటి అంటే ఎక్కడెక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో ఆ ల్యాప్సెస్ నేను చెప్పేవి వేరు, వారు చెప్పేవి వేరు, ఇంకోళ్ళు చెప్పేవి వేరు, ఇట్లా జనశక్తి వాళ్ళు చెప్పేది మళ్ళీ వేరుగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని తీసుకుని డెఫినెట్లీ వీ కెన్ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ అని దిగాం. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేని పరిస్థితిలో అసలు టాక్స్కి వెళ్ళాం. లేకపోతే మొట్టమొదటిగా మీరు 15వ తారీఖున కూర్చోబోతున్నారు. ఇది మొట్టమొదటి విడత ఎన్ని రోజులు, ఏ అంశాలు, మళ్ళీ ఏమవుతుంది, ఆ రకమైనటువంటి ఒక రకమైనటువంటి షెడ్యూల్ మీ మైండ్లో ఉందా? షెడ్యూల్ అంటే ఖచ్చితంగా 3 days ఫస్ట్ ఫేజ్. దానిలో సీరియస్ డిస్కషన్స్ విల్ గో ఆన్. వారు చెప్పేది, మేము చెప్పేది, ప్రభుత్వం చెప్పేది, ఇట్లా ఇవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత హౌ టు గో అబౌట్, ఒకవేళ సపోజ్ వి కమ్ టు ది అగ్రిమెంట్, ఒక అగ్రిమెంట్కి వస్తాం అనుకోండి, వాటిని మళ్ళీ ఎట్లా చేయాలి, వాట్ ఇస్ ద మెకానిజం, వీటన్నిటిలోనూ ఇది ఒక రోజున 3 రోజుల్లో అయిపోయేటటువంటి విషయం కాదు ఇది. ఎందుకంటే మొత్తం ఇద్దరు కలిసి శాంతి కావాలని అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక సొల్యూషన్కి వచ్చి తీరి వాటిని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళాలి. ఇది మెయిన్ 2 issues. ఒకటి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి ఇష్యూస్ ఏమిటో, 2 ఖచ్చితంగా ప్రభుత్వం మీరు కలిసి మళ్ళీ మెకానిజం ఏంటి, ఎట్లా చేసుకోవాలి, మన ఇద్దరికి మళ్ళీ భేదాభిప్రాయాలు లేకుండా ప్రజల ముందు ఇద్దరం కలిసి ఎట్లా గౌరవంగా ఉంటాం. ఈ 2 ఉంటాయి. మీరు గౌరవంగా ఉండాలి, మేము గౌరవంగా ఉండాలి. కళ్యాణరావు గారు, మొట్టమొదటి రౌండ్లో ఏ అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన మీకు ఉంది? ఫస్ట్ నాకు ఇంట్రడక్షన్ అవుతుంది సార్ సమస్యల మీద. శాంతి, స్వావలంబన, దున్నేవారికి భూమి, ఇటువంటి వాటి మీద
ఫస్ట్ ఎక్స్చేంజ్ వ్యూస్, వాట్ ఆర్ ద ఒపీనియన్స్. పార్టీ వైపు నుండి పార్టీలో మూడు రోజులు సార్ చెప్పింది ది పీపుల్స్ వార్ పార్టీ, జనశక్తి పార్టీ అభిప్రాయాలు అనేది ఇద్దరు కలిసే వస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇద్దరు ఒక ఉమ్మడి ఎజెండాతోనే వస్తున్నారు, కామన్ ఎజెండానే ఇచ్చారు. కాబట్టి అక్కడ డిఫరెన్స్ ఏం రావు ఇద్దరికి. అసలు వీటిని ఎజెండాని, ఇది మా ఎజెండాని సూచించడం మొదటి దశలో ఉంటుంది. దానికి గవర్నమెంట్ అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకోవటం మొదటి దశలో ఉంటుంది. మేజర్ అంశం ఏంటి, స్పాట్ అవుట్ చేయటం కూడా ఉంటుంది. మేజర్ ఏంటి, ఏ మేజర్ అంశం మీద మనం మొదట వెళ్ళాలి. భూమి, ప్రజాస్వామ్య హక్కులు, భూమి, ఇవన్నీ మేజర్ అంశాలుగా చర్చలుగా రమ్మటప్పుడు ఇక్కడ అచీవ్మెంట్, ఇట్ ఈస్ నాట్ ది గ్రేట్నెస్. అది ఒక ప్రభుత్వంలో ఎవరితో కాదు. ఆ గొప్పతనం ప్రజలది, ఇద్దరిది అన్నాను నేను. ఆ గొప్పతనం ప్రజలది. ఒక హక్కుల కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే, ఇద్దరు కూడా ప్రభుత్వం తర్వాత ఈ నక్సలైట్ పార్టీలు కూడా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. ప్రజలు ఇద్దరి పట్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదో అవుతుంది అనుకుంటున్నారు. కాబట్టి అనవసరంగా ప్రతిష్టకు పోకుండా కొంత ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో ఒక జనరలైజేషన్ నుంచి కాంక్రీట్ ఇష్యూకి పోయి కనీసం కొంతైనా మేలు దొరికితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రజల ఆకాంక్షలే మా ప్రతిష్ట సార్. మరొక 36 గంటల్లో ప్రభుత్వము, పీపుల్స్ వార్, జనశక్తి పక్షాల మధ్యన నేరుగా చర్చలు మొదలు కాబోతున్నాయి. ఇది చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. దేశమంతా కూడా ఉత్కంఠతో ఏం జరుగుతుందా, ఎలా జరుగుతుందా అనేటటువంటి దాంతో ఎదురు చూస్తూ ఉన్నారు. శాంతి జరుగుతుందని, శాంతి వస్తుందని, శాంతి ఈ రాష్ట్రంలో నెలకొల్పబడుతుందని, ప్రజల యొక్క సమస్యల మీద అటు ప్రభుత్వము, ఇటు ప్రజా సంఘాలు, పార్టీలు అన్నీ కూడా దృష్టి పెడతాయని, వారి సమస్యలు తీరుతాయని చాలా కొండంత ఆశతోటి అందరూ ఎదురు చూస్తున్నారు. చర్చలు సఫలీకృతం కావాలని ఇరుపక్షాలు కూడా ప్రతిష్టకు పోకుండా ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలో ఎత్తుగడ, వ్యూహం, ప్రతివ్యూహం అనేటటువంటి మాటలతో కాకుండా ప్రజల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని పరిష్కారం చేయడానికి వారు ప్రయత్నం చేస్తారని అందరం కూడా ఆశిస్తూ ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.